ఎవరు చూసినా నీకు పళ్ళు పెడతాం అనేది కష్టం. అది శక్తి అవ్వదు. నీ బొంకు సహకరిస్తలేదు బోన్స్. వాస్తవం ఏందంటే అండి, చాలామంది ఏమనుకుంటారంటే, ఫిక్స్‌డ్ పళ్ళు మూడో రోజే పెట్టేస్తున్నాం ఇంప్లాంట్స్ ఏసి. సో, ఇంకా ఆరవు. సో, నములితే నొప్పులొస్తాయి అనుకుంటారండి. అస్సలుండదు అట్లా. మీరు మరుసటి రోజు నుంచి నమిలి తినొచ్చు. ఇది చెప్తుంటే ఎవరు నమ్మట్లా. చివరికి ఆళ్ళకాళ్ళు ఫీల్ అయ్యి నిజమే అనుకున్నారు. ఆయనకి ఇప్పటికి పెట్టి నెలవుతుందండి. 1 మంత్ చెకప్‌కొచ్చారు. సో, ఈ నెల రోజుల్లో అన్నీ తినగలుగుతున్నారండి? శుభ్రంగా నేను కల్లో ఊహించలేనివి కూడా నేను కమ్మగా తిని తాగగలుగుతానంటే నేను నేను ఇప్పుడు ఉండి చెప్తున్నానంటే నా లైఫ్‌లో నేను మళ్ళీ ఇలా చేస్తానేమో అని అనుకోలేదు ఎప్పుడు. అదే. జనరల్‌గా నర్వ్ బైపాస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నర్వ్ బైపాస్ చేస్తే ఆ నరం తెగిపోతుంది. అట్లానే పెదానికి, నాలుకకి స్పర్శలు పూర్తిగా పోతాయి అనుకుంటారండి. కొంతమంది డాక్టర్లు ఇట్లా పేషెంట్‌లకి చెప్తున్నారు, మీరొద్దండి నర్వ్ బైపాస్ చేయించుకోవద్దని. సో, ఆయనకి చేసి ఇప్పటికి నెలవుతుంది. ఏమన్నా మీకు స్పర్శలు తేడా అస్సలు ఏం లేదు. అది పుట్టుకతో వచ్చిన పళ్ళు ఎలా ఉన్నాయో అలా ఉండకు. అస్సలు ఏమి తల్లేది ఇబ్బంది గాని, ఏమి గాని, నొప్పి గాని, వాపు గాని ఇలాంటివి ఏమీ లేవు. అంతా పర్ఫెక్ట్. సో, కానీ మేము చెప్తాం నర్వ్ బైపాస్ చేసేటప్పుడు ఛాన్స్ ఉంటుంది నరం కట్ అయ్యే ఛాన్స్ అని. కానీ ఆయనకి నర్వ్ బైపాస్ 4 నర్వ్ బైపాస్‌లు చేశామండి. ఇటు 2, ఇటు 2. అయినా ఏమాత్రం స్పర్శలు పోలేదు. అంతా బావుంది. ఆ తర్వాత పోస్ట్ ఆప్ సీటీ దీన్ని కూడా డిస్కస్ చేస్తా. నరం పక్కన నుంచి ఎట్లా కిందకెళ్ళామనేది. ఆ ఎముక స్టార్ట్ అయిన దగ్గర నుంచి కిందకి చూస్తే 12 ఉందండి. సో, 12 అంటే ఇంచుమించుగా సెంటీమీటర్ కన్నా కొంచెం ఎక్కువ అంతే. ఇదోటి, ఇదోటి. సో, ఇదండి నర్వ్ బైపాస్ అంతే. సో, అందరికి నమస్తే అండి. సో, ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే దవడెముక బాగా అరిగిపోతే చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇది చేయటం కుదరదని చెప్పి పంపించేస్తున్నారన్నమాట. సో, దాంతోటి పేషెంట్లు ఎక్కువ మంది హైదరాబాద్ ఎళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్లీ హైదరాబాద్ ఎళ్ళాల్సిన అవసరం లేదండి. మనకి విజయవాడలోనే ఇప్పుడు మనం బేస్ల్ ఇంప్లాంట్స్ అట్లానే జైగోమా కన్వెన్షనల్ అయినా, బేస్ల్ అయినా ఎంత అరిగిపోయిన దవడకైనా చేయగలం. ఇది ఇలాంటి కేసే అండి. మన దగ్గరికి ప్రస్తుతం శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి వచ్చారు. సో, వాళ్ళు చాలా క్లినిక్‌లు తిరిగారు ఆయన అంతకుముందు. సో, ఎక్కడికెళ్ళినా గానీ అది అవ్వదు. దవడెముక పూర్తిగా అరిగిపోయింది. చేయటం కుదరదు. తీసి పెట్టుకోవాలి. అది ఇది అని చెప్పారు. సో, ఆయన తిరిగి తిరిగి మన దగ్గరికొచ్చారు. కేవలం 72 గంటల్లోనే ఆయనకి ఫిక్స్డ్ పళ్ళు పెడతాం జరిగింది. ఇంప్లాంట్స్ ఏసి ఎంత అరిగిపోయిన దవడకైనా నేను ఈ సీటీ అంటే చేయించక ముందు, చేయించిన తర్వాత 2 సీటీ స్కాన్‌లు తీసుకున్నాం. అది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో, పూర్తిగా అరిగిపోయిన దవడెముక ఇట్లా ఏదైతే నరం గూడా పైకొచ్చేస్తదో వాటికి గూడా మనం నీట్‌గా బేస్ల్ ఇంప్లాంట్ చేయొచ్చండి. ఇప్పటికి 1 మంత్ అవుతుంది. ఈ 1 మంత్ ఆయన ఎక్స్‌పీరియన్స్ ఇమ్మీడియేట్ లోడింగ్‌లో ఆయన ఎక్స్‌పీరియన్స్ అంటే ఫిక్స్డ్ పళ్ళు ఎమ్మటనే ఇంప్లాంట్ ఏసి పళ్ళు కట్టేస్తే నొప్పులెట్లుంటాయి, ఏంటి మొత్తం ఆయన ఉన్నదున్నట్టుగా చెప్తారండి. సో, ఈయనేంటి ప్రస్తుతం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నా పేరు ప్రస్తుతం శ్రీనివాస్ అండి. నేను ఈ ఇంప్లాంట్ కోసం తెలుసుకున్నాను. చాలామంది దగ్గరికి వెళ్ళారు. కింద మొత్తం పళ్ళు మొత్తం ఈ కలజు వల్ల ఊడిపోయి చాలా డాక్టర్‌లని కలిసాను. కన్సల్ట్ చేశాను. ఎవరు చూసినా నీకు పళ్ళు పెడతాం అనేది కష్టం. అది శక్తి అవ్వదు. నీ బొంకు సహకరిస్తలేదు బోన్స్. దానివల్ల నీకు పెచ్చులు పళ్ళే. ఈ లైఫ్ మొత్తం మీరు ఇలాగే పెట్టుకోవాలా. తినేప్పుడు తీసేయాలంటే నేను చాలా బాధపడి, చాలా ఇబ్బంది పడి హైదరాబాదు ఇలా తెలిసిన డాక్టర్ల దగ్గర కూడా కన్సల్ట్ చేసినా కూడా ఎవరో కష్టమన్నారు. సడెన్‌గా నేను ఫోన్‌లో, యూట్యూబ్‌లో చూస్తే సార్ గారు కలిసే నంబర్ చూసాను. వీడియోలు చూసి సార్ గారిని ఒకసారి వచ్చి కన్సల్ట్ చేశాను. దేవుడి దయ వల్ల ఆయన్ని కలిసిన తర్వాత ఈరోజు నేను కమ్మగా తిని తాగగలుగుతున్నానంటే మహానుభావుడు ఈ దయ వల్ల నాకు చాలా సంతోషంగా జీవితం మీద హ్యాపీనెస్ అనేది ఒకటి కలిగింది. అర్థమైందా? ఇలాంటి ఇబ్బందులు పడేవారికి ఈ సార్ దగ్గరకొస్తే నీకు ఇలాంటి ఇబ్బంది ఎప్పుడు జీవితంలో రాకుండా చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. 3 రోజుల్లోనే మళ్ళీ నాకు ఇంప్లాంట్ చేసి పళ్ళు కూడా ఫిక్స్‌డ్ పళ్ళేస్తే కమ్మగా నమిలి తిని హ్యాపీగా ఉండగలుగుతానంటే సార్ గారి దయ వల్లే. శ్రీనివాస్ గారు మీకు కీ హోల్ చేశాం గదా! చేసిన తర్వాత రోజు నొప్పుందా? నొప్పి లేదు. నొప్పి లేదు. నొప్పి లేదు. సో, వాపేమన్నా వచ్చిందా? వాపు అస్సలు లేదు. ఓకే. సో, మీరు ఇదివరకి ఏలూరులో గాని, హైదరాబాద్‌లో గాని మొత్తం తిరిగాను. ఏలూరు, మా హైదరాబాదు, ఇలా విశాఖపట్నం ఇలా వేరే వేరే మొత్తం తిరిగాను. మీకు బోన్స్ బాగా అరిగిపోయింది. మీకు సెట్ అవ్వదు. దానివల్ల మీకు బోన్స్‌కి ప్రాబ్లమ్ వస్తది.
మీరు పని చేయదు. మీకు లైఫ్ మొత్తం పెచ్చులు పళ్ళతోనే మీరు వెళ్ళాలి అని చెప్పి అంతే. నేను సరే ఏంటి ఇలా అయిపోయింది జీవితం చిన్న వయసులోనే తినటానికి లేదు, ఏం లేదు, నమలటానికి లేదు. కనీసం ఉల్లిపాయ ముక్క కొరుకుతానికి కూడా ఇబ్బంది పడిపోయేవాడు. ఉడకబెట్టిన ఉల్లిపాయలు కూడా నమలటానికి దవడ సహకరించేదిగా. అలాంటి టైంలో సడెన్‌గా మిమ్మల్ని కలిసి మీ వీడియోస్ చూసి మిమ్మల్ని ఒకసారి కలవాలని చెప్పి పర్టిక్యులర్‌గా మా వాళ్ళకి కూడా చెప్పి ఆయన్ని కలవాలి సార్‌ని ఒకసారి కలుద్దాం. ఎంతోమంది ఆయన కోసం వీడియోలు చూస్తున్నాను నేను. ఆయన్ని ఒకసారి కలుస్తామని సార్ గారిని కలిసాను. దానివల్ల 78 గంటల్లోనే చిల్లు పనిచేసి నన్ను విముక్తిని చేశాడు ఆయన. కాదండి. ఇప్పుడు ఫిక్స్డ్ పళ్ళు పెట్టిన తర్వాత మీరు తింటున్నారా అన్నీ చాలా అన్నీ తింటున్నాను. అంటే మీరు తింటున్నప్పుడు, నములుతున్నప్పుడు ఏమన్నా నొప్పొస్తున్నాయా? ఏం ఇబ్బంది గాని, నొప్పి గాని అస్సలు నాకు ఊహించలే. మళ్ళీ జీవితంలో నేను ఇలా తినగలుగుతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేగా. వాస్తవం ఏందంటే అండి, చాలామంది ఏమనుకుంటారంటే, ఫిక్స్డ్ పళ్ళు మూడో రోజే పెట్టేస్తున్నాము ఇంప్లాంట్స్ ఏసి. సో, ఇంకా ఆరవు. సో, నములితే నొప్పులొస్తాయి అనుకుంటారండి. అస్సలుండదు అట్లా. మీరు మరుసటి రోజు నుంచి నమిలి తినొచ్చు. ఇది చెప్తుంటే ఎవరు నమ్మట్లా. చివరికి ఆళ్ళు ఫీల్ అయ్యి నిజమే అనుకున్నారు. ఆయనకి ఇప్పుడు పెట్టి నెల అవుతుందండి. 1 మంత్ చెకప్‌కొచ్చారు. సో, ఈ నెల రోజుల్లో అన్నీ తినగలుగుతున్నారండి? శుభ్రంగా నేను కల్లో ఊహించలేనివి కూడా నేను కమ్మగా తిని తాగగలుగుతానంటే నేను నేను ఇప్పుడు ఉండి చెప్తున్నానంటే నా లైఫ్‌లో నేను మళ్ళీ ఇలా చేస్తానేమో అని అనుకోలేదు ఇప్పుడు. అదే. సార్ గారిని కలిసిన తర్వాత నాకు ఒక సంతోషం అనేది ఎక్కడలేనిది వచ్చి 3 రోజుల్లోనే పళ్ళు పీకి 4 రోజు తినే ఛాన్స్ ఇచ్చడం అనేది నేను ఎక్కడ నమ్మలేదు, ఎక్కడ చూడలేదు. ఇలా చెప్తారేమో అని చెప్పి అనుకున్నాను. సార్ గారిని కలుస్తామన్నారు. ఆయన చేశారు. నొప్పి గాని, ఇబ్బంది గాని ఎలాంటిది కూడా లేదు. చాలా పర్ఫెక్ట్‌గా చేశారు. థ్యాంక్ యూ అండి. తర్వాత ఇంకొకటి శ్రీనివాస్ గారికి నరు బైపాస్ చేసామండి. అంటే నరం దవడెముక మీదకొచ్చింది. సో, నరం బైపాస్ అంటాం. అంటే నరం పక్కన నుంచి కిందున్న ఎముకకెళ్తాం. సో, జనరల్‌గా నరు బైపాస్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే, నరు బైపాస్ చేస్తే ఆ నరం తెగిపోతుంది. అట్లానే పెదానికి, నాలుకకి స్పర్శలు పూర్తిగా పోతాయి అనుకుంటారండి. కొంతమంది డాక్టర్లు ఇట్లా పేషెంట్‌లకి చెప్తున్నారు. మీరొద్దండి నరు బైపాస్ చేయించుకోవద్దని. సో, ఆయనకి చేసి ఇప్పటికి నెలవుతుంది. ఏమన్నా మీకు స్పర్శలు తేడా అసలు ఏం లేదు. అసలు ఎలాగుందో నాకు అది పుట్టకతో వచ్చిన పళ్ళు ఎలాగున్నాయో అలాగుంది ఇప్పుడు. అసలు ఏమి ఇంత లేదు. ఇబ్బంది గాని, ఏమి గాని, నొప్పి గాని, వాపు గాని ఇలాంటివి ఏమీ లేవు. అంతా పర్ఫెక్ట్. తర్వాత ఆయనకి గూడా నేను చెప్పానండి సర్జరీకి ముందే. మీకు పోతే పెదానికి, నాలుకకి కొంచెం స్పర్శలు పోవచ్చండి. ఆ తర్వాత టాబ్లెట్‌లేసి దాన్ని రికవర్ చేపిద్దాం అన్నాం. కానీ అదే రోజు రాత్రి మళ్ళీ మరుసటి రోజు పొద్దున మేము ఫాలో అప్ జేస్తే అసలు స్పర్శే పోల. సో, మాకెట్లా తెలుస్తుంది స్పర్శ పోతుందంటే, మత్తు వదిలిన తర్వాత మీకు పెదాలు, ఇక్కడ దవడెముక దగ్గర నొప్పొస్తుందంటే అది మంచి శకునం అండి. ఎందుకంటే మీకు నరం పనిచేస్తున్నట్టు. మీకెప్పుడైతే ఆ నరం కట్ అయిపోద్దో ఇంకక్కడ నొప్పి రాదు. అంటే మత్తు వదిలినట్టే ఉండదు. కొంతమంది ఏం చెప్తారంటే, మాకు వారం అయిందండి ఇంకా మత్తు వదలలేదు. దాని ఉద్దేశం నరం కట్ అయిపోయిందని. సో, నరం ఎప్పుడైతే కట్ అవ్వదో మీకు సర్జరీ చేసిన రాత్రి నుంచి ఇక్కడంతా పెయిను, ఆ తర్వాత వారం నుంచి ఇక్కడంతా మామూలుగా ఉంటుందండి. సో, కానీ మేము చెప్తాం నర్వ్ బైపాస్ చేసేటప్పుడు ఛాన్స్ ఉంటుంది నరం కట్ అయ్యే ఛాన్స్ అని. కానీ ఆయనకి నర్వ్ బైపాస్ 4 నర్వ్ బైపాస్‌లు చేసామండి. ఇటు 2, ఇటు 2. అయినా ఏమాత్రం స్పర్శలు పోలేదు. అంతా బావుంది. ఆ తర్వాత పోస్ట్ ఆప్ సీటీ దీన్ని కూడా డిస్కస్ చేస్తా. నరం పక్కన నుంచి ఎట్లా కిందకెళ్ళామనేది. యాహ్! శ్రీనివాస్ గారు చాలా థ్యాంక్ యూ అండి. ఓకే. మంచి మీ దగ్గరొచ్చింది మిమ్మల్ని కలిసినదానికి నాకు చాలా హ్యాపీగా ఉన్నది. సో, ఇదండి ప్రస్తుతం శ్రీనివాస్ గారి దవడెముక పూర్తిగా అరిగిపోయిందని చెప్పాం కదా! మీకు మెంటల్ ఫొరామెన్ అంటే మెంటల్ నరం కూడా పైకొచ్చేసింది. ఇక్కడ కూడా నరం, ఈ నరం రంధ్రం అండి. లోపలంతా నరం ఉంటుంది ఇట్లా. ఈ బారు పైకొచ్చేసిందనమాట. అంటే పూర్తిగా అరిగిపోయింది. మీకు ఒకసారి నేను మెజర్ చేసి చూపిస్తే అంటే ఎంతుంది ఈ ఎముక అనేది ఇది సీటీ అండి. సీటీలో కొలిసి చూపిస్తే ఇదిగోండి ఇక్కడ ఎముక స్టార్ట్ అయింది. సో, స్కేల్ తీసుకొని ఆ ఎముక స్టార్ట్ అయిన దగ్గర నుంచి కిందకి చూస్తే 12 ఉందండి. సో, 12 అంటే ఇంచుమించుగా సెంటీమీటర్ కన్నా కొంచెం ఎక్కువ అంతే. మామూలుగా ఎంత ఉంటుందంటే జనరల్‌గా దవడెముక మేల్ పేషెంట్‌లో కనీసం 28-30 ఉంటుందండి. 30 ఉండేది 3 వంతులు అంటే 2 వంతులు అరిగిపోయినట్టు లెక్క. మూడో వంతు దవడెముకే మిగిలింది. సో, అలాంటి సమయాల్లోనే మనం ఉన్న బేసల్ బోన్‌కి ఇక్కడ ఏది చూస్తే మీరు అన్ని ఇంప్లాంట్స్ ఉన్న బేసల్ బోన్‌కి పట్టిస్తాం. అట్లానే
వెనకమాల నరం దగ్గర ఇది నరు బైపాస్ అంటామండి. ఇక్కడ చూసారా మీరు కింద నుంచి ఎట్లా వచ్చినాయో నరం పక్కన నుంచి కిందకి 2 వైపులు కూడా అట్లా నరం బైపాస్ చేస్తాం. మీకు కనిపిస్తా ఉండాలి ఇక్కడ. ఇదొకటి. సో ఇదండి నరు బైపాస్ అంటాం. సో ఇది మైల్డ్ ఎంగేజ్మెంట్ అని కూడా అంటామండి. దీన్ని మెథడ్ 5 అంటాం. ఐఎఫ్ కన్సెన్సస్ మెథడ్లో అంటే కొన్ని వేల మంది సర్జన్లు కొన్ని మెథడ్స్ని కంక్లూడ్ చేశారన్నమాట. ఇవి ఇట్లా చేస్తే బాగుంటాయని. నేను మీకు ఆ కన్సెన్సస్ పేపర్ చూపిస్తాను. ఇది ఐఎఫ్ కన్సెన్సస్ డాక్యుమెంట్ అంటామండి మెథడ్స్ ఆఫ్ కార్టికల్ ఎంకరేజ్కి. సో ఇది దాదాపుగా జర్మనీలో కాన్ఫరెన్స్లో ఇది ఐఎఫ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇంప్లాంట్స్ వాళ్ళు దాదాపు కొన్ని వందల మంది సర్జన్లు కలిసి కన్సెన్సస్కి వచ్చారండి. ఈ డాక్యుమెంట్ ఎప్పుడో అంటే యూరోపియన్ దేశాలందరూ కూడా చివరికి దీన్ని కన్సెన్సస్ మెథడ్గా ఒప్పుకున్నారన్నమాట. సో దానిలో మెథడ్ 5 అంటామండి దీన్ని. ఇదిగోండి మెథడ్ 5 లింగ్వల్ కార్టికల్ ఎంగేజ్మెంట్. ఇట్లా నరం పైన ఉంటుంది, మనం నరం పక్కన నుంచి ఇట్లా కిందకి వస్తాం. దీన్ని మనం నరు బైపాస్ అని అనొచ్చు. ఇదిగోండి నరం ఇది ఎల్లో కనిపిస్తుంది చూసారా, అది ఆ పక్కకి నుంచి కిందకి వస్తాం. మామూలుగా అయితే దవడెముక ఎంత పొడుగు ఉంటుందండి, కానీ అది అరిగిపోయి నరం కింద ఉన్న ఎముకే మిగులుద్ది. అప్పుడు మనం నరు బైపాస్ చేయాల్సి వస్తుంది. సో దీన్ని మెథడ్ 5 అంటామండి మనం. మెథడ్ 5 ఆఫ్ కన్సెన్సస్ డాక్యుమెంట్ అన్నమాట. సో అంటే ఇదిగోండి కన్సెన్సస్ రిగార్డింగ్ 16 రికగ్నైజ్డ్ అండ్ క్లినికల్లీ ప్రూవెన్ మెథడ్స్ అండ్ సబ్ మెథడ్స్ ఫర్ ప్లేసింగ్ కార్టికోబేస్డ్ ఇంప్లాంట్స్ అంటామండి దీన్ని. ఓకేనా అండి. సో ఇది మ్యూనిచ్ జర్మనీలో ఇంటర్నేషనల్ ఇంప్లాంట్ ఫౌండేషన్ వాళ్ళు మ్యూనిచ్ జర్మనీలో దీన్ని రీసెర్చ్ చేసి ఆమోదించారన్నమాట. సో వీళ్ళందరూ ఆ డాక్టర్లు అండి ఈ పేపర్ పబ్లిష్ చేసిన వాళ్ళు. సో ఈ జర్నల్ ప్రకారం ఏంటంటే మనకి మొత్తం కలిపి 16 మెథడ్స్ ఉంటాయి. దానిలో నరు బైపాస్ అనేది ఎన్ని 16 మెథడ్స్ అండి. దానిలో నరు బైపాస్ అనేది మెథడ్ 5 అనమాట. ఇప్పుడు ఈ మెథడ్ 5ని మనం ఈయనకి వాడేవాడి. ఈయన పేరు పస్తం శ్రీనివాస్ గారు. ఈయనకి మెథడ్ 5 వాడి ఇదిగోండి వెనకమాల పూర్తిగా అరిగిపోయింది. అప్పుడు ఇది వాడి చేసుకోవచ్చు. సో దవడెముక ఎంత అరిగిపోయినా చివరికి 1 సెంటీమీటర్ దవడెముక మిగిలిన అంటే ఎంత దవడెముకే మిగిలినండి. సెంటీమీటర్ అంటే ఇంతే. 1 సెంటీమీటర్ దవడం ఇది అంగుళం అండి. అంగుళం కన్నా తక్కువ. సో అది కూడా మనం చేయొచ్చు. సో రిస్క్ ఏంటంటే ఈ 1% అంటే 100 మందిలో ఒకరికి స్పర్శలు పోవచ్చండి. కానీ జాగ్రత్తగా చేస్తే ఆ రిస్క్ కూడా 0 ఉంటుంది. ఓకేనా అండి. సో ఇది ఆయన సిటీ చూడవచ్చు. ఇది బేసల్ ఇంప్లాంట్ అంటే ఇదిగోండి బేస్. ఇక్కడ చూస్తే మీరు పూర్తిగా చిట్ట చివరి భాగానికి పట్టిస్తామండి ఇంప్లాంట్ని. పూర్తిగా చిట్ట చివరి భాగానికి ఇంప్లాంట్ని పట్టిస్తాం అన్నమాట. దీన్ని బేసల్ ఇంప్లాంట్ అంటాం. అరిగండాలి పైనుంచి చిట్ట చివరి భాగానికి. సో ఎంత అరిగిపోయిన దవడైనా ఆ బేసల్ బోన్ అరగదానికి. ఓకేనా. సో ఆ బేసల్ బోన్లో పట్టించే ఇంప్లాంట్నే మనం బేసల్ ఇంప్లాంట్స్ అంటాం.